ఓం శ్రీ గణేశాయ నమః. శ్రీమాత్రే నమః. శివాయ గురవే నమః. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీరామాయ నమః. శ్రీ గురుభ్యో నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. సచ్చిదానందరూపాయ విశ్వోత్పత్యాదిహేతవే తాపత్రయ వినాశాయ శ్రీకృష్ణాయ వయం నమః. మోహనవాణి ఛానల్ ద్వారా ఈ దేవి శరన్నవరాత్రుల రోజుల సందర్భంగా విజయవాడ కనకదుర్గాదేవి యొక్క వైభవాన్ని వింటూ ఉన్నటువంటి భక్తామ తల్లులకు తండ్రులకు ముందుగా నా యొక్క సాధువాదాలు చెల్లించుకుంటున్నాను. ఈ రోజున మిమ్మల్ని సాదరంగా 9వ భాగంలోకి ఆహ్వానిస్తూ ఉన్నాను. నిన్న మహాలక్ష్మీదేవి అవతారంలో వచ్చినటువంటి జగన్మాత మహిషాసుర మర్దినిగా కీర్తి పొంది ఆ తరువాత బ్రహ్మాది దేవతల యొక్క అభ్యర్థన మేరకి గతంలో ఇంద్రకీలుడు అనేటువంటి గంధర్వుడికి ఇచ్చినటువంటి వరం ప్రకారం కృష్ణా నదీ తీరంలో ఇంద్రకీలాద్రి యొక్క గర్భంలో నుంచి బయటకు వచ్చి అతడి యొక్క కోరిక నెరవేర్చింది అని చెప్పుకున్నాం. ఆ సందర్భంలో విజయ వాటిక అని పేరు ఎందుకు వచ్చింది, అలాగే మంగళగిరి ఎలా ఏర్పడిందో కూడా మనం చెప్పుకున్నాం. ద్వాపర యుగంలో కౌరవులు పన్నినటువంటి కుతంత్రాల వల్ల జరిగినటువంటి మాయాజోదంలో పాండవులు ఓడిపోయారు. జోద నియమాన్ని అనుసరించి పాండవులు 12 సంవత్సరాలు అరణ్యవాసం, ఆ తర్వాత 1 ఏడాది అజ్ఞాతవాసం అనుభవించడానికి కట్టుబట్టలతోటి అరణ్యాలకు వెళ్ళారు. ధర్మనిరతులైనటువంటి పాండవులని అనవరతం కాపాడుతూ వాళ్ళని ధర్మ మార్గంలో నడిపించే శ్రీకృష్ణ భగవానుడు ఒకసారి వాళ్ళ యొక్క యోగక్షేమాలు విచారించడానికి అరణ్యంలో ఉన్న వాళ్ళ దర్శనానికి వెళ్ళాడు. ధర్మరాజు అతిథి పూజ చేసి శ్రీకృష్ణ భగవానుని సత్కరించి, మహానుభావ, నీ దయా విశేషం వల్ల ఈ అరణ్యంలో కూడా మాకు ఏ లోటు లేదు, కానీ నా తొందరపాటు జూత నియమం కారణంగా నా సోదరులని, మా ద్రౌపదీదేవిని, మా అభిమానమైనటువంటి జనములను అంటే ప్రజలని అరణ్యాల పాలు చేశాను అనేటువంటి ఆత్మక్షోభ నన్ను పట్టి కుదిపేస్తోంది. నన్ను ఎవరైనా జూదానికి ఆహ్వానిస్తే ఆ ఆహ్వానాన్ని నిరాకరించకూడదు అనే నియమం పెట్టుకోవటం వల్ల కదా ఇంతమందికి ఇంత కష్టం వచ్చింది అని వాపోయాడు ధర్మరాజు. శ్రీకృష్ణుడు ధర్మరాజును ఊరడించి, ధర్మరాజా, కనిపిస్తున్న కారణాలను బట్టి ఇన్ని అనర్థాలకి కారకుడువు నువ్వే అనిపిస్తున్నప్పటికీ కూడా అసలు కారణం విధయ్య అన్నాడు. విధి. ఆ విధి యొక్క ప్రభావాన్ని ఎవరూ దాటలేరు. మనం కూడా మనం చేసినటువంటి పాప పుణ్యాలే విధి రూపంలో మనల్ని అనుసరిస్తూ ఉంటాయి, మన మీద ప్రభావం చూపిస్తూ ఉంటాయి. ధర్మరాజా, ఆ విధి యొక్క మాయా ప్రభావం వల్ల ఈ రోజున మీరు అరణ్యాల పాలయ్యారు. రేపు కౌరవ సంహారం జరిగిన తరువాత మీరే కౌరవ సామ్రాజ్యాన్ని పరిపాలిస్తారు. ఇది సత్యం అని వక్కాణించాడు స్వామి. ఆ విధి అంత బలీయమైనదా బావా అని అడిగాడు ధర్మరాజు. ప్రక్కనే ఉన్నటువంటి భీమసేనుడు కూడా కలిగించుకొని, అవును బావా, నాకు కూడా అనుమానంగా ఉంది. ఆ విధి అంత బలీయమైందా చెప్పు అని అడిగాడు. కృష్ణ పరమాత్మ నవ్వి, విధి ఎంతటి బలీయమైందంటే దాన్ని నియమించినటువంటి పరమేశ్వరుడు కూడా దానికి తలవంచక తప్పలేదు భీమసేన అంటూ ఒక కథ వాళ్ళకి చెప్పాడు. ఒకసారి నవగ్రహాల్లో ఒకడైనటువంటి శని భగవానుడు కైలాసానికి వెళ్ళాడు. సదాశివుడి యొక్క దర్శనం చేసుకున్నాడు.
సదాశివుడు అతడి యొక్క కర్తవ్య నిష్ఠని పరీక్షించాలి అనుకున్నాడు. ఒక లీల. ఓ శని, నీ ధర్మ నిర్వహణ సక్రమంగా సాగుతోందా అని అడిగాడు. శనిదేవుడు నమస్కారం చేసి, స్వామి, తమ యొక్క అనుగ్రహం నాకున్నంత వరకు 3 లోకాల్లో నా యొక్క విధి నిర్వహణకి అడ్డుపడగలిగినటువంటి మనగాడు పుట్టడు మహాదేవ అన్నాడు వాడు గర్వంగా. శివుడు నవ్వి, ఆహా, నువ్వు అంతటి మనగాడివా? నిన్ను అడ్డుకోవడానికి మరో మనగాడు పుట్టాలా? ఏమి, నేను సరిపోనా? నీ శక్తిని అడ్డుకోలేనా అన్నాడు పరమశివుడు. రెచ్చగొట్టాడు. శని మరింత వినయంగా నమస్కరించాడు. స్వామి, నాకున్న శక్తియుక్తులన్నీ తమరు ప్రసాదించినవే కదా. ఓ సదాశివ, మీరు నా విధి నిర్వహణకు కొన్ని ధర్మాలు చెప్పారు. సేవా ధర్మానుసారం కర్తవ్యాన్ని నేను నిర్వహిస్తున్నాను. నాది ధర్మబద్ధమైన కర్తవ్యం కాబట్టి క్షమించండి మహాదేవ. నాకు ఈ శక్తి ప్రసాదించినటువంటి మీరు కూడా నా శక్తి ప్రభావాన్ని అడ్డుకోలేరు, అధిగమించలేరు అని వినయంగానే చెప్పాడు వాడు శని. పరమేశ్వరుడు ఆగ్రహాన్ని నటిస్తూ, శని, ఏమీ నీ పొగరబోతు మాటలు? నువ్వు అంతటి ధీమంతుడివైతే నా మీదే నీ ప్రభావాన్ని చూపించి నీ శక్తి నిరూపించుకోగలవా అని సవాలు విసిరాడు పరమేశ్వరుడు. శని తల వంచి చేతులు 2 జోడించి, సాక్షాత్తు పరమేశ్వరుడే నా శక్తిని పరీక్షించాలి అని కోరుకుంటే నేను కాదు అనగలనా? రేపు సూర్యోదయ కాలం నుండి 7 ఘడియల కాలం నేను తమరిని పట్టుకుంటాను. ఈ అండపిండ బ్రహ్మాండ లోకాల్లో తమరు ఎక్కడ దాక్కున్నా నా ప్రభావానికి లోనుగాక తప్పదు. అసలు ఈ విషయం విన్నవించుకోవడానికే నేను తమరి దర్శనం చేసుకున్నాను అని చెప్పాడు వాడు. అంటే శంకరుడికి కూడా శని పట్టవలసిన సమయం వచ్చింది. సరే, అది చూద్దాం అన్నాడు సదాశివుడు చిరునవ్వుతో. ఈ విషయం 3 లోకాల్లోని 3 దేవతలకు తెలిసిపోయింది. శనిదేవుడు ఆ దేవదేవుడితోటి పందెం కాయటం ఏంటి? అదే ఒక విశేషమైతే దానికి సంబంధించినటువంటి మహాదేవుడు శని బారి నుంచి ఎలా తప్పించుకుంటాడో చూడాలి అనేటువంటి ఒకానొక జిజ్ఞాస అందరిలో కలిగింది. ఆ మరుసటి రోజు ఉదయకాంతులతో ఉదయించినటువంటి సూర్య భగవానుడు తన సహస్రాధికమైన కిరణాలతోటి 3 లోకాలను ప్రకాశింపజేస్తూ ఉన్నాడు. ఆ వెలుగులో సదాశివుడు ఎక్కడున్నాడు అనని 3 భువనాల్లో గాలించాయి ఆ కిరణాలు. ఎక్కడా శివుడు జాడలేదు. జగచ్చక్షు కదా సూర్యుడు, ఎక్కడా శివుడు జాడ కనపడలా. శని కూడా కనిపించలా. సూర్యాది దేవతలంతా, సూర్యభగవానుడు కొడుకే శని, సూర్యాది దేవతలంతా ఆశ్చర్యంతో సంభ్రమాలతోటి శివుడు ఏమయ్యాడోనని విచారించడం మొదలుపెట్టారు. వాళ్ళకి 3 లోకాల్లో శివుడు చూసినట్టు ఎవరూ చెప్పలేకపోయారు. అయితే శివుడేమైనాడు? ఎక్కడికి వెళ్ళాడు? శని కూడా కనిపించటం లేదే. అతను కూడా శివుణ్ణి పట్టడానికి అదృశ్య రూపంలో ఆయన జాడ కోసం ఏమైనా వెతుకుతున్నాడా? అసలు ఈ పందెంలో ఎవరు గెలుస్తారు? ఇలా ఆలోచిస్తూ దేవతలంతా నిరీక్షిస్తూ ఉండగానే శని చెప్పినటువంటి 7 ఘడియల కాలం పూర్తయింది. అప్పుడు ఒక మారేడు చెట్టు తొర్రలో నుంచి శంకరుడు బయటకు వచ్చి శని అని పిలిచాడు. చిత్తమహాదేవ అంటూ ఆ తొర్రలో నుంచే ప్రత్యక్షమై శని శివుడికి నమస్కారం చేశాడు. అప్పుడు పరమేశ్వరుడిని శనిని చూసినటువంటి 3 దేవతలు విస్తుపోయినారు. ఏమాయి శని, నన్ను పట్టుకోలేదే? చిరునవ్వుతో అడిగాడు శివుడు. శని ఒక నవ్వు నవ్వి, స్వామి, ఎక్కడో వెండికొండ మీద కైలాసంలో ఉండేటటువంటి వాడివి నేను పట్టబట్టే కదా ఈ మారేడు త్వరలో దూరి 7 ఘడియల పాటు దాక్కున్నారు. 3 లోకాలకి ప్రభు అయిన మీరు కైలాసాన్ని విడిచిపెట్టి ఈ మారేడు చెట్టు త్వరలో 7 ఘడియల పాటు దాక్కున్నారు అన్నా. ఆ మాటకి బ్రహ్మాది దేవతలంతా విస్తుపోతూ
హాహాకారాలు చేశారు. అప్పుడు జగద్రక్షకుడైనటువంటి శంకరుడు, శనీశ్వరుడు పడితే అతడి శక్తి ముందు లోకాలన్నీ తలవంచక తప్పదు కదా, సర్వేశ్వరుడు కంటే శనిదేవుడే గొప్పవాడు అయినట్లే కదా, ఇది క్షంతవ్యం అవుతుందా? ఇది దేవతల యొక్క అనుమానం. అయితే శని, నువ్వు నన్ను పట్టినట్లేనా అని మళ్ళీ అడిగాడు సదాశివుడు. ఇప్పుడు కొత్తగా పట్టుకునేదేముంది మహాదేవ, మీ సంకల్పమే కదా నా ఈ రూప విశేషాలు. లోకల దృష్టిలో మీరు వేరు నేను వేరు అనిపిస్తున్నా నా ఉనికి, నా కారణం, నా ప్రభావం సర్వం తమరి యొక్క లీలా విశేషమే కదా. మీ ఛాయామాత్రపు మాయనే కదా నేను. మీలోనే నేను, నాలోనే మీరు ఉన్నాం. ఇక మిమ్మల్ని నేనెప్పుడు వదిలి ఉన్నాను సర్వేశ్వర, చెప్పండి. మీతోనే ఉన్నాను. ఇప్పుడు కొత్తగా పట్టుకోవడానికి ఏమున్నది? అంతా మాయ, మీ లీలా మాయ అన్నాడు శని భక్తిభావంతో. అతడి మాటలు విని 3 లోకాల వాసులు కూడా నివ్వెరపోయారు. సదాశివుడు చిరునవ్వు నవ్వి, సత్యం గ్రహించావు శని. లోకాలకి ఈ సత్యాన్ని చాటి చెప్పటానికే నువ్వు నన్ను పట్టావు అన్నటువంటి భ్రమ లోకాలకు కల్పించాను. విధి బలీయమని, అది పరమేశ్వరుడైనా దాటలేడు అని గ్రహించినప్పుడే సర్వజీవులు సత్కర్మలు, ధర్మాచరణ చేస్తాయి. జీవుల యొక్క పాప పుణ్యాలను బట్టే కదా వారి యొక్క విధి విధానం అంతా నిర్ణయించబడుతుంది. విధి బలీయం, అనుల్లంఘనీయం. ఎంతటి వారైనా ఆ విధి యొక్క ప్రభావాన్ని అనుభవించక తప్పదు అని పరమేశ్వరుడు ఒక నిర్ణయం చేశాడు. బ్రహ్మాది దేవతలు తక్షణం పరమేశ్వరుని దర్శించుకొని ఒక మాట అడిగారు. అయితే మహాదేవ, విధి బలీయమై శనిదేవుడి ప్రభావం కూడా తోడైతే జీవులు ఆ బాధలను తట్టుకోలేరు. పాపపుణ్యాలనేవి అన్ని వేళలా తెలిసి జరిగేవి కాదు కదా, తెలియకుండా కూడా కొన్ని పాపాలు జరిగిపోతాయి. కాబట్టి దుర్భరమైనటువంటి విధి, శని, ఈ రెండిటి యొక్క ప్రభావాల పాలైన జీవులకి ఆ బాధల నుంచి విముక్తి పొందటానికి ఒక తరుణోపాయం మీరే ఉపదేశించండి అని మన కోసం అడిగారు బ్రహ్మాది దేవతలు. సర్వేశ్వరుడు నవ్వి, ఓ దేవతలారా, తెలిసి ముట్టుకున్నా తెలియక ముట్టుకున్నా నిప్పు కాలుతుంది కదా, విధి కూడా అంతే. ఆ విధి ప్రభావం చేతనే ఎవరినైనా శనీశ్వరుడు పట్టుకుంటాడు. కానీ తనకి తానుగా అతడు ఎవరిని బాధ పెట్టడు. అయినా ఈ సత్యాన్ని గ్రహించినటువంటి వాళ్ళు శనికి తైలాభిషేకం గనక జరిపిస్తే, అంటే నువ్వుల నూనెతో అభిషేకం, అప్పుడు శని యొక్క ఉగ్రభావం శాంతిస్తుంది. సర్వేశ్వరుడునైనటువంటి నన్ను అభిషేకాలతో అర్చించి పూజ చేస్తే శని ప్రభావంలో వచ్చే బాధలని సులభంగా దాటగలుగుతారు. వాళ్ళకి కష్టాల్లో శుభమే జరుగుతుంది. నాకు శనికి భేదం లేదు అని చాటి చెప్పటానికి నేటి నుంచి ఈ శని శనీశ్వరుడుగా పిలువబడతాడు. నన్ను ఆరాధించిన వాళ్ళకి విధి బలీయమైనా కూడా దాని ప్రభావం అంతగా ఉండదు. ఏల్నాటి శని అని ప్రతి వ్యక్తికి జీవితంలో తప్పదు. ఇది ఒక్కొక్క రాశిలో 2.5 ఏళ్ళు ఉంటాడు శనేశ్వరుడు. ఆయన పేరు శని ఎందుకు వచ్చిందంటే శనైకి చరహ శనైశ్చరహ, నెమ్మదిగా కదులుతాడు. అందుకే ఆయనకి మందుడు అని పేరుంది. అంటే ఒక రాశిలో 2.5 ఏళ్ళు ఉంటారు. 11, 12, 1 జన్మరాశి 1, ఏకాదశం, ద్వాదశం. ఈ 3 రాసుల్లో శని గనక ఉంటే అప్పుడు దాన్ని ఏలినాటి శని అంటారు. ప్రతి వ్యక్తి జీవితంలో 2 సార్లు ఏలినాటి శని తప్పదు. ఒకసారి వచ్చిందా అంటే మళ్ళీ ఏలినాటి శని రావాలి అంటే 22.5 ఏళ్ళు పడుతుంది. ఎందుకని? రాసులు 12,
11, 12, 1 ఈ 3 రాసుల్లో ఉన్నప్పుడు ఏలినాటి శని. మిగిలినవి ఎన్ని రాసులు? 9. ఒక్కొక్క రాశిలో 2.5 ఏళ్ళు ఉంటాడు. 9 2 18 ఏళ్ళు, 9 అర్ధాలు 4.5 అంటే 22.5 ఏళ్ళు. ప్రతి 22.5 ఏళ్లకి శని యొక్క ఏలినాటి శని దోషం పడుతుంది. ఒక జీవి యొక్క జన్మలో కనీసం 2 సార్లు 3 సార్లు ఇది కలుగుతుంది. ఇది మనం గ్రహించాలి. అందుకనే విధి బలీయమైనప్పటికీ కూడా ఆ విధి యొక్క ప్రభావం అంతగా ఉండకుండా ఏలినాటి శని దశల్లో కూడా మేలు జరుగుతుంది. ఎవరికి? ఈశ్వరుణ్ణి అభిషేకం చేసుకున్న వాళ్ళకి, శనేశ్వరుడికి తైలాభిషేకం చేసిన వాళ్ళకి. కానీ విధి బలీయం. ఆ విధికి కారణం జీవులు తాము ఆచరించినటువంటి పాపపుణ్యాలే అని గ్రహించండి అని అనుగ్రహించాడు శ్రీకృష్ణుడు ఈ కథ చెప్పి. అందువల్ల ధర్మరాజా, పూర్వజన్మ పాపపుణ్యాల కారణంగానే మీకు ఈ అరణ్యవాసం అనేది సంక్రమించింది. అయినప్పటికీ నా యొక్క అనుగ్రహం లభించి ఈ అరణ్యంలో క్షేమంగా సుఖంగా ఉండగలుగుతున్నారు. ఆ విధి చేతనే కౌరవ పాండవ యుద్ధము జరక తప్పదు. నువ్వు ఆడినటువంటి జోదం ఈ 2 నిమిత్త మాత్రాలే అన్నాడు పరమాత్మ. స్వామి, అయితే మా కర్తవ్యాన్ని నిర్దేశించు అని అడిగాడు ధర్మరాజు. మీ ధర్మాన్ని మీరు త్రికరణ శుద్ధిగా ఆచరించండి. ఆ సదాశివుణ్ణి నిత్యము భక్తి శ్రద్ధలతోటి పూజించండి. శివకేశవులకు భేదం లేకపోయినా ధర్మ కర్మాచరణ తప్పదు. అట్లాగే అర్జున, ఈ అరణ్యవాసం నీకు చక్కటి అవకాశం. నియమనిష్టలతోటి శివుడి గురించి తపస్సు చేసి ఆయన్ని మెప్పించి పాశుపతాస్త్రాన్ని సంపాదించు. అది నీకు అవసరమవుతుంది అని హితబోధ చేశాడు శ్రీకృష్ణుడు. అర్జునుడు సంతోషపడి అప్పటికప్పుడే తపోదీక్ష వహించి అన్నయ్య అనుమతి పొంది శ్రీకృష్ణుడి యొక్క సలహా మేరకు తపస్సుకు అనువైనటువంటి ప్రదేశంగా ఈ ఇంద్రకీలాద్రి పర్వతాన్ని ఎంచుకొని అక్కడికి వెళ్ళి శంకరుడు గురించి ఘోరమైన తపస్సు చేశాడు. ఇంద్రకీలాద్రి పర్వతం మీద మహిషాసుర మర్దిని అనే పేరుతో అమ్మవారు దుర్గామాతగా స్వయంభూగా వెలిసి ఉన్నదని, ఆమెను దర్శించి అర్చించడానికి 3 కోటి దేవతలు అక్కడికి వచ్చిపోతుంటారని, అమ్మవారే స్వయంగా అక్కడ నెలకొని ఉండడం వల్ల దేవతలు మహర్షుల యొక్క రాకల వల్ల ఆ పర్వతం పరమ పావనమైంది. అలాంటి చోట తపస్సు చేయటం వల్ల నీ యొక్క మనోరథం తొందరగా నెరవేరుతుంది అని అన్నయ్య చెప్పాడు, కృష్ణుడు చెప్పాడు. ఆ భావంతో అర్జునుడు అక్కడ చాలా కాలం తపస్సు చేశాడు. పార్థుడి యొక్క తపోదీక్షకు మెచ్చుకొని పరమేశ్వరుడు అతన్ని పరీక్షించడానికి అమ్మవారితో సహా కోయదర అవతారంలో ఇంద్రకీలాద్రి మీద దిగాడు. పరమేశ్వరుడు భక్తవ శంకరుడు ఆయన పేరు. పరమేశ్వరుడు యొక్క ఆదేశానుసారం మూకాసురుడు అనేటువంటి వాడు అడవి పందిలాగా మారి భయంకరంగా ఘీంకరిస్తూ ఉన్నాడు. ఆ మృగం చేసే శబ్దాలకి తపోభంగం అయింది అర్జునుడికి. ఆగ్రహంతో లేచాడు. ధనస్సు బాణం తీసుకున్నాడు. అడవి పంది మీదకి సంధించాడు. ఇంతలోకి పరమేశ్వరుడు కూడా అక్కడికి వచ్చాడు పార్వతీ సహితంగా. అయితే వాళ్ళు నిజ రూపాల్లో లేరు, ఒక వేటగాడి రూపంలో వచ్చారు. అర్జునుడు ఒక బాణాన్ని సంధించాడు. అదే సమయంలో మారువేషంలో ఉన్న శివుడు కూడా బాణం వేశాడు. ఇద్దరి బాణాలు ఏకకాలంలో ఆ మాయామృగంలో దిగబడ్డాయి. అది భయంకరంగా గర్జిస్తూ విలవిలా తన్నుకొని ప్రాణాలు విడిచిపెట్టింది. అర్జునుడు పరమానందంతో దాని దగ్గరికి వెళ్ళి స్వాధీనం చేసుకోబోయాడు వేటని. ఆగు, ఆ వేట నాది అంటూ ఉరుకుల మీద పరిగెత్తుకొచ్చాడు కోయదర. శివుడే, కాదు నాది అన్నాడు అర్జునుడు. ఈ కొండ నాది, ఈ అడవి నాది, ఇక్కడున్న సమస్తానికి రాజు నేను
అందువల్ల ఈ వేట కూడా నాదే అన్నాడు కోయదర్. ఈ చోటు నాది, నేను తపస్సు చేసుకుంటున్నాను. ఈ బాణం నాది, దీన్ని వేటాడిన కండబలం నాది, అందువల్ల ఈ వేట కూడా నాది అన్నాడు అర్జునుడు పంతంగా. ఇద్దరి మధ్య మాట పెరిగింది. వేట ఎవరిదో తేల్చుకోవడానికి చేతులు కలిపారు. ఆ పోరులో సర్వేశ్వరుడితో సమఉజ్జిగా నిలబడ్డ నరుడు అర్జునుడు చివరికి ఆయన్ని శివుడిగా గుర్తించి సాష్టాంగపడ్డాడు. అమ్మతో సహా ఆ అర్జునుడికి దర్శనమిచ్చాడు. పార్థ, నీ భక్తికి మెచ్చుకున్నాను. పరమేశ్వరుడితోనే పోరాటానికి తలపడ్డ నీ శక్తికి మెచ్చుకున్నాను. నీకు విజయాన్ని, పాశుపతాస్త్రాన్ని అనుగ్రహిస్తున్నాను. నీవు నేటి నుండి విజయుడు అనే నామంతో కీర్తింపబడతావు. నీవు తపస్సు చేస్తూ నివసించినటువంటి ఈ వాటిక నీ పేరిట విజయవాటికగా ప్రఖ్యాతమవుతుంది అని వరమిచ్చాడు. పాశుపతాస్త్రాన్ని పార్థుడికి ప్రసాదించాడు పరమేశ్వరుడు. అర్జున, కాలక్రమంలో ఈ విజయవాటిక పరమ పవిత్ర పుణ్యక్షేత్రం అవుతుంది. దుర్గమమైనటువంటి, అభేద్యమైనటువంటి ఈ ఇంద్రకీలాద్రి మీద వెలసినటువంటి నేను దుర్గాదేవిగా పిలువబడుతూ భక్తుల యొక్క అభీష్టాలు తీరుస్తూ కలియుగాంతం వరకు ఇక్కడ ఉంటాను. ఇంద్రకీలాద్రిపై నేను ఉన్నంతకాలం మానవులు నాతో పాటు నిన్ను కూడా తలుచుకుంటారు అని జగన్మాత అర్జునుడికి వరం ఇచ్చింది. అర్జునుడి యొక్క ప్రార్థన మేరకి ఆ తల్లి దుర్గాదేవిగా దర్శనమిచ్చింది. ఆమె అద్భుత రూపాన్ని దర్శించి పార్థుడు భక్తితో స్తోత్రం చేశాడు. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణ్యే త్రయంబికే గౌరీ నారాయణి నమోస్తుతే. నారాయణి నమోస్తుతే. పార్థుడి యొక్క స్తోత్ర గానాలకి సంప్రీతి చెందినటువంటి పార్వతీ పరమేశ్వరుడు అతడిని ఆశీర్వదిస్తూ దుర్గాదేవితో సహా అంతర్ధానమైపోయారు. ఆ విధంగా విజయుడి పేరు మీద ఇంద్రకీలాద్రి పర్వతం చుట్టుపక్కల ప్రాంతం అంతా కూడా విజయవాటిక నగరంగా రూపుదిద్దుకుంది. విజయుడు యొక్క విజయ గాథకి సంబంధించిన శిలాశాసనం ఈ పర్వతం మీద ప్రతిష్ఠించారు. కాలక్రమంలో ఈ విజయవాటిక నగరాన్ని రాజధానిగా చేసుకొని ఎందరో ప్రభువులు ఈ ప్రాంతాన్ని పరిపాలించారు. కాకపోతే ప్రజల యొక్క నోళ్లల్లో పడి విజయవాటిక కాస్త విజయవాడగా మారింది. వాడ, వాటిక రెండు అర్థం ఒకటే. అయితే ఈ ఇంద్రకీలాద్రి పర్వతం చుట్టూత చెట్టు చేమలు బాగా ఉండి ప్రవేశించడానికి కష్టంగా ఉంది. అందువల్ల ఈ అరణ్యాల్లో క్రూర మృగాలతో పాటు కొంతమంది బిల్లులు, కోయలు, ఆటవికులు నివసిస్తూ ఉండటం వల్ల సామాన్య ప్రజానీకం ఎప్పుడో గాని వచ్చి దుర్గమ్మని దర్శించుకునేవాళ్ళు కాదు. అంటే అడవి జాతి ప్రజలే ఆ తల్లికి పూజలు చేసేవాళ్ళు, జంతు బలులు ఇచ్చేవాళ్ళు, నైవేద్యాలు ఇచ్చేవాళ్ళు. అప్పట్లో అమ్మవారికి ఆలయం కూడా లేదు. అయితే అమ్మవారి యొక్క మాహాత్యం అంతటా వ్యాపించటం వల్ల ప్రజలు ఆ తల్లినే తమ యొక్క ఆరాధ్య దేవతగా పూజిస్తూ ఉండేవాడు. అలా ఆ తల్లిని భక్తితో నమ్మి ఆరాధించిన వాళ్ళందరినీ ఆ తల్లి ఎన్నో విధాలుగా కాపాడి ఆదుకుంటూ ఉండేది. ఆ తల్లి యొక్క మాహాత్య ప్రభావం వల్ల విజయవాటిక ఒక పెద్ద పరగణాగా రూపొందింది, ఒక పెద్ద నగరం అయిపోయింది. అయితే అప్పటికి ఆమెని దుర్గాదేవి, దుర్గమ్మ తల్లి అని పిలుచుకునేవాళ్ళు. కనకదుర్గ అనే పేరు అప్పటికింకా అమ్మవారికి లేదు. మరి అమ్మవారికి కనకదుర్గ అన్న పేరు రావడానికి కూడా ఒక చారిత్రక గాథ ఉంది. ఇక్కడ లభించినటువంటి శిలాశాసనాన్ని బట్టి ఆ కథ ఏమిటో రేపటి రోజు జగన్మాత అయినటువంటి ఆ దుర్గామాత యొక్క కృపా కటాక్షాలతో
మీతో పంచుకునే ప్రయత్నం చేస్తాను. అంతవరకు అమ్మవారి కథను వినిపిస్తూ ఉండండి, మీరు వినండి. కనీసం 10 మందికి షేర్ చేయండి. కనీసం 4-5 చేత మీతో పాటు సబ్స్క్రైబ్ చేయించండి. ఒక లైక్ ఇవ్వండి, మీ కామెంట్ పెట్టండి అని మీతో వినమ్రంగా మనవి చేస్తున్నాను. ఈ కథ వింటున్నటువంటి మీకు, చెప్పిన నాకు, మోహనవాణి ఛానల్ ద్వారా ప్రసారం చేసినటువంటి మన అక్కునూరి వారికి ఆ జగన్మాత దుర్గామాత సకల ఐశ్వర్యాలు, అష్టైశ్వర్యాలు, భోగభాగ్యాలు, ఆరోగ్యం ఇచ్చి చల్లగా కాపాడాలి అని మరొక్కసారి వినమ్రపూర్వకంగా అంజలి ఘటించి ప్రార్థిస్తూ ముగిస్తున్నాను. స్వస్తి సర్వేషాం. మన కార్యక్రమాలు నచ్చితే ఒక లైక్ చేయండి, మాకు ఎంతో ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. అలాగే కామెంట్ చేయండి. కామెంట్ చేస్తే మేము మంచి క్వాలిటీ కంటెంట్ అందించడానికి దోహదపడుతుంది. ఆడియోస్ని షేర్ చేయండి. ఆడియోని షేర్ చేస్తే మన ఛానల్ అభివృద్ధి చెందడానికి ఉపయోగపడుతుంది. ఇంతవరకు మన కార్యక్రమాన్ని చూస్తూ ఎంజాయ్ చేస్తున్నట్లయితే, ఒకవేళ సబ్స్క్రిప్షన్ కనుక చేయలేకపోతే ఇప్పుడే ఈ క్షణమే సబ్స్క్రైబ్ చేసుకుని ఆ పక్క నుండి బెల్ బటన్ మోగించండి. వినండి, వినిపించండి, వింటూనే ఉండండి మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్.